ఆ జననిని ఇచ్చ జ్ఞాన క్రియాశక్తులు లజ్జతుష్టి పుష్టికీర్తి కాంతలు నిరంతరం సేవిస్తూ ఉంటాయి. విలాసినులందరూ ఆ తల్లిని సేవిస్తూ ఉంటారు. ఆమె కిరు పార్హ్యులలో నవవిధుల్లో ఉంటాయి. ఆ నిధుల నుండి సప్తధాతుమయ స్రవంతులు బయల్వెడలి అమృత సాగరంలో లీనమైపోతూ ఉంటాయి. మహేశ్వరిని సర్వేశ్వరత్వానికి అతని వామభాగంలో భాసిల్లే భువనేశ్వరియే కారకురాలు. సహా శ్రయ సహ ప్రయో సహ యోజనాల పొడవు అంతే వెడల్పు కలిగి ఆ చింతామణి గృహం తేజరిల్లిపోతూ ఉంటుంది. దాని ఉత్తర భాగంలో ఉన్న కోట ద్విగుణీకృతంగా ఉంటుంది. అంతరిక్షంలో నిరాలంబంగా ఉన్న చింతామణి గృహం ప్రళయ వేళల్లో సంకుచితమైపోతూనూ పునః వర్ధిల్లుతూనూ ఉంటుంది. పరమేశ్వరీ చరణ సేవానిరతులైన దానవ మానవులందరూ అక్కడే ఉంటారు. దధి ఘృత క్షీర మధుకుల్కలు జంబు ద్రాక్ష ఆమ్ర ఇక్షు రసాలు ప్రవహిస్తున్న నదులెన్నో అక్కడ ఉన్నాయి. కల్పవృక్షాలకు అంతే లేదు. అచ్చటి వారందరూ ఆ నదుల్లోని రసాలు పానం చేసి జరామరణలోగా లేకుండా 16-18 సంవత్సరాల వయసులో ఉంటారు. అక్కడ ఉండేవారందరూ యువతీ యువకులే. వారి లావణ్య సౌందర్య విలాసాదులు వర్ణనాతీతాలు. అందులో కొందరు సారూప్య సామీప్య సాలోక్య సాయుధ్యాలు పొంది భువనేశ్వరిని ఆరాధిస్తూ ఉంటారు. కారణస్వరూపమై బ్రహ్మమై సబల విగ్రహమైన ఆ పరదేవతను సప్తకోటి మహామంత్రాలు మహావిద్యలు రూపుదాల్చి స్తోత్రం చేస్తూ ఉంటాయి. రత్న సర్వస్వ సారభూతమైన ఈ లోకాన్ని ఆ పరదేవత స్థానాన్ని అభివర్ణించగలవారు లేరు. అందమైన మణిద్వీపం సుందరమైన లోకదర్పణం లాంటిది. ఫలశ్రుతి. ఈ మణిద్వీప వర్ణన విన్నా చదివినా పాపాలు రూపుమాసిపోతాయి. దీన్ని అవసాన కాలంలో మనసులో ఉంచుకోగలిగితే మణిద్వీప వాసం లభిస్తుంది. అనుదినం శ్రద్ధాభక్తి విశ్వాసాలతో పఠించే వారికి భోగభాగ్యాలు లభిస్తాయి. గృహప్రవేశ సమయంలో పారాయణ చేస్తే భూత ప్రేత పిశాచాది దుష్టగ్రహాలని పారిపోతాయి. జయం లభిస్తుంది. ఇంతటి మహోత్తమ విషయాలు ఇందులోనూ లేవు. మణిద్వీప వర్ణన సమాప్తం.